సంఘటన విద్యా రంగంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ హెడ్మాస్టర్ రమణ విద్యార్థుల ప్రవర్తనపై ఆవేదన వ్యక్తం చేయడం ద్వారా తల్లిదండ్రులు మరియు సమాజం తమ బాధ్యతను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. విద్యార్థుల ప్రవర్తన పాఠశాలల్లో మంచి మార్గదర్శకత్వానికి అవసరమైన సహకారాన్ని తప్పక అందించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడంలో జాగ్రత్తగా ఉండి, వారి ప్రవర్తనను సమర్థంగా నియంత్రించడానికి కృషి చేయాలి. పాఠశాలలు మాత్రమే కాదు, పిల్లల మేలు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఈ అంశంపై సముచిత చర్యలు తీసుకుంటేనే విద్యా వ్యవస్థ మరియు విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడుతుంది. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేను పనిష్మెంట్ తీసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే.